మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో అసమ్మతి పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సొంత పార్టీ నేతలు మరోసారి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఒకటయ్యారు. ఈ మేరకు తొర్రూరులో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరుగుతోందని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే త్వరలోనే గాంధీ భవన్ కు వెళ్లి వారిద్దరిపై కంప్లైంట్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. యశస్విని ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. ఈ భేటీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఎన్నిసార్లు చెప్పినా యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి పద్ధతి మార్చుకోకపోవడంతో పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, పూర్తిగా పాలకుర్తి కాంగ్రెస్ సంబంధించిన అసమ్మతి సెగ అయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి ఎప్పటికప్పుడు తగులుతున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ అన్ని మండలాలకు సంబంధించి కూడా పూర్తిగా అసంతృప్తితోనైతే కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా రగిలిపోతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రెసిడెంట్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక అయోమయంలోనైతే కాంగ్రెస్ నాయకత్వం కూరుకుపోయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రెడ్డి విధానాల వల్ల వీళ్ళంతా కూడా పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి, టిపిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తీరుతోనే ఒక్కొక్కరుగా ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భం, అసమ్మతితో రగిలిపోతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, అదేవిధంగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి వాళ్ళ షాక్ అయితే ఇస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో తొర్రూరులో అసమ్మతి నేతలంతా కూడా భేటీ అయ్యారు. యశస్విని రెడ్డి కి వ్యతిరేకంగా పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఏకమైన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే అంశానికి సంబంధించి చర్చించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో పాల్గొన్న వాళ్ళ వివరాలు కూడా మనం చూసినట్టయితే పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మాజీ పిఎసిఎస్ చైర్మన్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పనిచేసిన నిరంజన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో రామసాయం కిషోర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మెరుగు మల్లేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ తూనం శ్రవణ్, ఇతర పలు గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచ్లు, సొసైటీ డైరెక్టర్లు, ఎన్ఎస్యుఐ నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కష్టపడ్డటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి, వాళ్లకు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్లాలని వాళ్ళు తీర్మానం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. 2 రోజుల్లో రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డిని కూడా కలవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల్లోనైతే వీళ్ళంతా కూడా గాంధీ భవన్ కు వెళ్ళనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే పాలకుర్తిలో గెలుపు కోసం మేమంతా పని చేశాము, కృషి చేశాము, మమ్మల్ని కొన్ని నెలల నుంచి పక్కన పెడతా ఉన్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నటువంటి అసంతృప్తి అయితే ఈ సీనియర్ నాయకులంతా కూడా చేస్తా ఉన్న సందర్భంగా రవికాంత్, అసలు రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? పాలన అనేది పక్కకు పెట్టారు, పాలన కంప్లీట్ గా గాడి తప్పింది. ఒకవైపు అసమ్మతి సెగలు, మరోవైపు వర్గ విభేదాలతోటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినట్టు రాష్ట్రంలో పూర్తిగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేరడం లేదు. నెరవేర్చకపోగా
అసమ్మతికి సంబంధించిన నాయకుల తీరుతెన్నులు, వాళ్ళు ఎందుకు అసంతృప్తిలో ఉన్నారు, ఎందుకు వాళ్ళు నిరసన గలం వినిపిస్తున్నారనే అంశంలోనే గాంధీ భవన్ ఒక ఆ చర్చలకు కావచ్చు, అటువంటి అంశాలకు సంబంధించినటువంటి కమిటీ కోసమే పనిచేస్తా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అందులో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ అంశాలకు సంబంధించి వెళ్తా ఉన్నారు. నియోజకవర్గాలను వదిలేసి మొన్నటి వరకు మనం చూసాము కొండా సురేఖ, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు సంబంధించిన ఎపిసోడ్ లో గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టిన పరిస్థితి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కావచ్చు, పరకాల ఎమ్మెల్యే దేవుడి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీళ్ళంతా కూడా గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి ఎమ్మెల్సీ సారయ్య, ఇతర నాయకులు కూడా చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి, వీళ్ళంతా కూడా పాలనను గాలికి వదిలేసి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను గాలికి వదిలేసి పూర్తిగా గాంధీ భవన్ చుట్టే వల్ల ప్రదక్షిణలు చేస్తున్న సందర్భం. ఎందుకంటే ఎప్పటికప్పుడు తమ అసంతృప్తి గలం వినిపించిన మా నియోజకవర్గాల్లో పట్టు కావచ్చు, జిల్లాలో పట్టు కావచ్చు, దీన్ని నిలుపుకునే విధంగానే రాజకీయాలకే పరిమితమయ్యారు తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలను గాలికి వదిలేయడము, స్థానికంగా ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను గాలికి వదిలేయడము, మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలను గాలికి వదిలేయడం. మనం ఉదాహరణకు తీసుకుంటే అనేక మున్సిపాలిటీలకు సంబంధించి పాలక వర్గాలు కూడా పూర్తిగా ముగిసిన పాలకవర్గాల వాళ్ళ కాల పరిమితి ముగిసిన సందర్భంలో ప్రత్యేక అధికారులు వచ్చారు. గ్రామాల్లోనూ ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది. కార్యదర్శులు ఈ భారాన్ని మేము మోయలేం మహాప్రభు అని చెప్పి వాళ్ళంతా కూడా తలలు పట్టుకుంటా ఉన్నారు. ఏదైతే ట్రాక్టర్లకు సంబంధించి గ్రామ పంచాయతీల నిర్వహణ కోసము, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసే అటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో లేక కార్యదర్శులు తలలు పట్టుకునే సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి అంశాలను గాలికి వదిలేసి పూర్తిగా అసమ్మతి నేతలను ఒప్పించడం, వాళ్ళను బుద్ధగించడం, గాంధీ భవన్ చుట్టూ వెళ్లడము, మీనాక్షి నటరాజన్ కలవడం కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం, ఇలా రాజకీయ కోణంలో తప్ప ప్రజల కోణంలో కావచ్చు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యే పనిచేయడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యం చాటుకోవడము, ఆ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, పట్టు నిలుపుకోవడం కావచ్చు, అవతలి వాళ్ళు ఏమైనా వాళ్ళ పట్టు నిలపకపోవడమో, పట్టు చెల్లకపోవడమో, లేకపోతే వాళ్ళ ఆధిపత్యం చెల్లకపోవడమో జరిగినప్పుడు దాన్ని నిరూపించుకోవడే విధంగా బల ప్రదర్శన జరిగే విధంగానే ముందుకు వెళ్తున్నట్టు కనబడతా ఉంది. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలోనూ అనేక మంది మండల స్థాయి నాయకులను ఝాన్సీ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పక్కన పెట్టిన పరిస్థితి. అక్కడ ఎమ్మెల్యే పాత్ర కూడా కనిపించడం లేదు. అత్తే పాలనంతా కొనసాగిస్తుంది, అత్తే పార్టీనంతా కొనసాగిస్తుంది, ఇక మేమెందుకు పనిచేయాల్సి వస్తుంది అన్నటువంటి ఒక అసంతృప్తి గలాన్ని అయితే ఎక్కడికక్కడ మండల స్థాయి నాయకులంతా కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ అసంతృప్తి తెగలు కనిపిస్తా ఉన్నాయి. దేవరూపల మండలం మనం చూసినట్టయితే ఇటీవల విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి పృథ్వీ రెడ్డి కూడా తను రాజీనామా చేసి తన అనేక విషయాలు కూడా తన రాజీనామా లేఖలో రాసిన పరిస్థితి. వీళ్ళు అనేక హామీలు ఇచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఝాన్సీ రెడ్డి సొంత పైసలను ఉపయోగించైనా అక్కడ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా మోసం చేసింది. ఈ అంశాల మీద నేను పోరాటం చేస్తానని పృథ్వీరెడ్డి లాంటి ఎవరైతే ఎన్ఎస్యుఏలో పనిచేసినటువంటి కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పనిచేసినటువంటి నాయకుడు వాళ్ళ వెల్లడించడం అంటే ఏ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉందో, పాలకుర్తి లాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఒంటెత్తు పోకడలతోనే ఇవాళ ఝాన్సీ రెడ్డి తన విధానాలు కొనసాగిస్తుందన్న అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇట్లా అసంతృప్తి మీటింగ్స్ పెట్టినటువంటి నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు. 2 రోజుల్లోనైతే మీనాక్షి నటరాజన్ కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో న్యాయం జరగకపోతే వాళ్ళ పోరాటం ఏ విధంగా ఉంటుంది, అధిష్టానానికి కూడా ఏ విధమైనటువంటి తీవ్రతను ప్రదర్శిస్తారో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.